జాను వివేక్ ఇద్దరు కూడా అలా సరదాగా రంగులు పూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు జానుకి ఒక వ్యక్తి హాస్పిటల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఇస్తాడు. ఇక ఆ రిపోర్ట్స్ చూడగానే జానుకి లోపం తనలోనే ఉందని వివేక్లో కాదన్న విషయం తెలుస్తుంది. ఇక ఆ విషయం తెలియగానే జాను ఎంతగానో బాధపడుతూ వివేక్తో లోపం నాలో ఉంటే ఎందుకండి ఇన్ని రోజులు మీ మీద నిందలు వేసుకున్నారు అని చెప్పి జాను ఏడుస్తూ ఉంటుంది. వివేక్ జానుని ఓదార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక సడన్గా జానుకి ఫిట్స్ వస్తాయి. అలా జాను ఫిట్స్తో పడిపోవడంతో లక్ష్మి వివేక్ ఇద్దరు కూడా జానుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఇక అక్కడ జాను కండిషన్ క్రిటికల్గా ఉండడంతో లక్ష్మి వివేక్ ఇద్దరు కూడా ఏడుస్తూ ఉంటారు. మరో పక్క జయదేవ్ కళ్ళల్లో ఎవరో కావాలని రంగులు కొడతారు. ఇక దాంతో జయదేవ్ కళ్ళు మండుతూ ఉంటాయి. మిత్ర పరిగెత్తుకుంటూ జయదేవ్ దగ్గరికి వచ్చి ఏమైంది డాడ్ అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే సరియు మిత్ర వెనక నుండి వచ్చి మిత్రకు ఏదో ఇంజెక్షన్ ఇస్తుంది. ఆ ఇంజెక్షన్ మిత్రకి ఇవ్వగానే మిత్ర తోలుతూ ఉంటాడు. ఇక అలా మత్తులో ఉన్న మిత్రను మనీష సరియు ఇద్దరు కలిసి పక్కకు తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత మనీష మిత్ర చేతిలో తాళి పెడుతుంది. అలా మత్తులో ఉన్న మిత్రతో మనీష బలవంతంగా తాళి కట్టించుకుంటూ ఉంటే అప్పుడు సరియు అక్కడే నిలబడి జరుగుతుందంతా కూడా వీడియో తీస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.